ఆ న్యూ సిలబస్ టెక్స్ట్ బుక్ పేరు వచ్చేసి మకరంద్. ఏంటి? మకరంద్ అనే క్యా హై? మకరంద్ అంటే అర్థం ఏంటి? మకరంద్ అంటే అర్థం ఏంటి? మకరంద్ అనేటటువంటి శబ్దము ఏదైతే ఆ పదం ఉందో అది సంస్కృత పదం. ఆ సంస్కృత పదానికి తెలుగులో కూడా మీకు అర్థం తెలిసే ఉంటుంది. మకరంద్ అనే దానికి అర్థం తెలుగులో ఏం చెప్తారు మీరు తెలుగులో? మకరందం అంటే పువ్వుల నుండి వస్తుంది కదా. పువ్వులలో ఏదైతే మనకి తేనెటీగలు సేకరిస్తాయో, పువ్వులలో ఉన్నటువంటి సేకరించిన దాన్ని మకరందం అంట. తేనెటీగలు సేకరించేటటువంటి పూలలో ఉన్నటువంటి ఆ తీయని పదార్థమే మకరందం. అదంతా మకరందాలన్నీ సేకరించి తీసుకొని వెళ్ళి గూడు కట్టి అది దేనిగా మారుస్తుంది, ఆ కెమికల్స్తో అన్నిటితో కలిపి తేనెగా మారు. అంటే ఇప్పుడు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది ఎలాంటిదా? ఎంత మధురమైనదిరా! ఎంత మధురమైనదంటే తేనెలా తీయనైనటువంటి ఈ న్యూ టెక్స్ట్ బుక్. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఈ కొత్త సిలబస్ ఏదైతే ఉందో అది ఎలాంటి మధురమైనదంటే తేనెలా మధురమైనది. జుంటె తేనె, జుంటె తేనె అన్ని తేనెల కంటే శ్రేష్టమైనది, అతి మధురమైనది. ఈ జుంటె తేనె అనేది ఎక్కువగా ఈజిప్ట్ దేశాల్లో దొరుకుతుంది. ఈజిప్ట్ దేశం అంటే ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్ ఉంది. ప్రపంచంలో అతి పొడవైన నది ఎక్కడ ప్రవహిస్తుంది? ఈజిప్ట్. ఏ నది? నైల్ నది. నైల్ నది అక్కడ దొరుకుద్ది. అమెజాన్ అడవుల్లో ఈ జుంటె తేనె దొరుకుద్ది. అమెజాన్ అడవుల్లో దొరుకుద్ది జుంటె తేనె. అమెజాన్ అడవుల్లో అతి మధురమైనటువంటి తేనె ఏదంటే జుంటె తేనె. ఏదైనమ్మా? అలాంటి మధురమైనటువంటి టెక్స్ట్ బుక్ ఏదైనా ఉంది హై స్కూల్ లెవెల్లో అంటే అది 8th క్లాస్ టెక్స్ట్. అదే టెక్స్ట్ బుక్ పేరు ఏం పేరు? తేనె. మకరంద్ అంటే ఈ తేనెలో మొదటి లెసన్ అయినటువంటి శుభ. మొదటి లెసన్ ఏంటి? సుబహ్ మానే క్యా హై? సుబహ్ అంటే అర్థం ఏంటి? శుభోదయం, సూర్యోదయం. ఈ సూర్యోదయం సంబంధించి ఇక్కడ మనకి విషయ ప్రవేశం ఇచ్చాడు. విషయ ప్రవేశంలో చూద్దాం. మానవ జీవనం మే ప్రకృతి కా మహత్వపూర్ణ స్థాన్ హై. మానవ జీవితంలో ప్రకృతి, ఈ ప్రకృతికి గొప్ప ఉన్నతమైనటువంటి స్థానము ఉంది. మానవ జీవితంలో ప్రకృతికి ఉన్నతమైనటువంటి గొప్ప స్థానము ఉంది. प्रकृति के हर एक अंश में हमें कोई ना कोई प्रेरणा मिलती है. ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు కానీ, కొండలు కానీ, సముద్రాలు కానీ, చెట్లు కానీ దేన్ని చూసినా ఏదో ఒక ప్రేరణ మనకి లభిస్తుంది. ఇప్పుడు చీమలు ఉన్నాయి ప్రకృతిలో. చీమలను చూస్తే మనకి ఏ విధమైనటువంటి ఇన్స్పిరేషన్ అనేది ఏర్పడుతుంది? చీమలు చూస్తే మనకి ఏ విధమైనటువంటి ప్రేరణ అనేది కలుగుతుంది? ఎలాంటి ప్రేరణ కలుగుతుంది అంటే ఫస్ట్ డిసిప్లిన్, క్రమశిక్షణ. చీమలు చూసి క్రమశిక్షణగా ఉండడం ఎలాగో మనం నేర్చుకోవచ్చు. క్రమశిక్షణ అనేది అతి చిన్న జీవి నుండి మనిషి నేర్చుకున్నాడు. అతి చిన్న జీవి అయినటువంటి చీమ ద్వారా క్రమశిక్షణగా ఉండడం మనిషి నేర్చుకున్నాడు. ఒకవేళ క్రమశిక్షణ లేకపోతే ఏమవుతుంది? క్రమశిక్షణ లేని జీవితం కళ్ళెము లేని గుర్రము వంటిది. ఎలాంటిది? గుర్రం కళ్ళెము లేదు పరిగెడుతుంది అనుకో, ఎటు వెళ్తుంది? అది ఎటైనా వెళ్తుంది, ఇది విసిరేస్తుంది, పడిపోతుంది, ఎటు చేస్తుంది. కాబట్టి జీవితానికి, మానవ జీవితానికి ఏంటి అవసరమట? క్రమశిక్షణ అవసరమైతే విద్యార్థులకు అత్యంత ప్రాముఖ్యమైనది క్రమశిక్షణ. మరి అది లేకపోతే మీ విద్య అనేది సక్రమంగా సాగదు, ఏముండదు, ఇలాగే తగలాడేస్తాయి. కాబట్టి ప్రకృతిలో ప్రతి అంశం నుంచి ఎంత కొంత నేర్చుకోవచ్చు. సముద్రం చూసి సముద్ర కెరటాల నుంచి నేర్చుకోవచ్చు. ఎగిసి పడుతున్నటువంటి సముద్రపు కెరటాల నుండి మనం నేర్చుకోవచ్చు. ఏంటి నేర్చుకుంటాం? ఎగిసి పడిన కెరటము పడిపోవడమా? మానవ జీవితంలో పడిపోయినటువంటి వాడు అలా ఉండడం నేర్చుకుంటామా? పడిన కెరటం సైతము ఎలా లెగుస్తుంది చూశారో, మనము కూడా ఏ సబ్జెక్టులు అయితే పడిపోతున్నామో, ఎలా కెరటం అయితే ఎలా పడిన కెరటం లెగుస్తుందో అలా లేవడం మనము నేర్చుకోవాలి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రేరణ పాకర్ हम अपना
లేకపోతే ఈ విధంగా ప్రేరణ పొందినటువంటి మనము మన పనులు, మన విద్య, మనకి ఉన్నటువంటి పని ఏంటి? చదువే. మన చదువులో అత్యంత ప్రేరణతో మనము ఉత్సాహంతో ఇంకా ముందుకు సాగవచ్చు. ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను చూసి, ఒక చిన్న పురుగులను చూసి, చిన్న చీమలను చూసి, మహాసముద్రాలను చూసి, పర్వతాలను చూసి, చెట్లను చూసి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. నేర్చుకున్న మనం ఉత్సాహంతో ముందుకు సాగడానికి నేర్చుకోవాలి. చెట్లను చూసి నేర్చుకోవచ్చు. ఒక సినీ గేయ రచయిత రాస్తాడు ఏమని? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అందుకే మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్దీ వదగమని అర్థమంతులు ఉంది. అదన్నమాట. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి మొక్కలను, చెట్లు చూసి కూడా మనం ప్రేరణ పొందొచ్చు. ఓడిపోయామనడానికి ఏం లేదు. ఓడిపోయిన మనం కూడా ఏదో ఒకటి సాధించవచ్చు. ఏ సబ్జెక్ట్లో మనం వీక్ అయితే వీక్, ఆ సబ్జెక్ట్ రాదనుకోవడానికి ఏముండదు. ఆకులన్నీ రాలిపోయిన చెట్టును చూసి కూడా మనం నేర్చేసుకోవచ్చు. ఎలా సబ్జెక్టుని మనము ఆ సబ్జెక్టులో మనం ఎలా ఇంప్రూవ్మెంట్ సాధించాలనేది అన్ని ఆకులు రాలిపోయి మోడి బారే చెట్టు నుండి కూడా మనము నేర్చుకోవచ్చు. इस कविता में समाज की गतिविधियों को प्रकृति के साथ जोड़कर उनका सुंदर वर्णन किया गया है. इस कविता में ఈ సుభా అనే కవితలో మనం ఏం నేర్చుకుంటామట? इस कविता में समाज की गतिविधियों को प्रकृति के साथ जोड़कर, సమాజంలో ఉన్నటువంటి గతివిధులన్నీ కూడా ప్రకృతిని జోడించి उनका सुंदर वर्णन किया गया है. దాన్ని ఒక అద్భుతమైనటువంటి వర్ణన అనేది కవితలో చేయడం అనేది జరిగింది. सूरज की किरणें आती है, सारी कलियां खिल जाती है. सूरज की किरणें आती है, सारी कलियां खिल जाती है. अंधकार सब खो जाता है, सब जग सुंदर हो जाता है. अंधकार सब खो जाता है, सब जग सुंदर हो जाता है. सीढ़ियाँ गाती है मिलजुल कर, बहते हैं उनके मीठे स्वर. सीढ़ियाँ गाती है मिलजुल कर, बहते हैं उनके मीठे स्वर. ठंडी ठंडी हवा सुहानी चलती है जैसे मस्तानी. ठंडी ठंडी हवा सुहानी चलती है जैसे मस्तानी. खो देते हैं आलस सारा और काम लगता है प्यारा. खो देते हैं आलस सारा और काम लगता है प्यारा. सुबह बली लगती है जिनको, मेहनत प्यारी लगती जिनको. सुबह बली लगती है उनको, मेहनत प्यारी लगती जिनको.
मेहनत सबसे अच्छा गुण है, आलस बहुत बड़ा दुर्गुण है। मेहनत सबसे अच्छा गुण है, आलस बहुत बड़ा दुर्गुण है। अगर सुबह भी आलस आ जाए तो क्या जग सुंदर हो पाए। अगर सुबह भी आलस आ जाए तो क्या जग सुंदर हो पाए। ఇది అద్భుతమైనటువంటి కవితా పాఠం. ఇది శుభ అనేది ఒక అద్భుతమైనటువంటి కవితా పాఠం, ఒక అత్యుత్తమైనది. మనం ఎంతైనా ప్రకృతిలో నేర్చుకోవాల్సినటువంటి ఒక కవితా పాఠం ఇది. ఈ కవితా పాఠంలో మనం చూస్తే సూరజ్ కి కిరణే ఆతి హై. ప్రకృతిలో ప్రకృతి మేల్కొనేటటువంటి సమయం ఏదైనా ఉందంటే అది సూర్యోదయం. ప్రకృతిని మేల్కొల్పేది, సర్వ జీవరాశుల్ని మేల్కొల్పేటటువంటి అద్భుతమైనటువంటి సృష్టిలో సృష్టించబడినటువంటి సూర్యుడు సూర్యోదయం నాడు ఎలా ఉంటుందట? ఎలా ఉంటుంది? సూరజ్కి కిరణే ఆతి హై. సూర్య కిరణాలు వచ్చిన వెంటనే ఏం జరుగుతుందట? సారీ కలియా, సారీ కలియా, సారీ మొత్తము, కలియా, కలియా అంటే బడ్స్, మొగ్గలు, పూల మొగ్గలు. ఎప్పుడైతే పువ్వులన్నీ కూడా సూర్యాస్తమయం నాటికి పువ్వులన్నీ కూడా ముడిచిపోతాయి. అంటే రాత్రి అయిన వెంటనే పువ్వులన్నీ ఏమైపోతాయి? వికసించిన పువ్వులు సైతం ఏమైపోతాయి? ముడుచుకుపోతాయి. ఈ పువ్వులు ముడుచుకుపోవడం, పువ్వులు వికసించడం స్పష్టంగా ఏ పువ్వులలో మనకు గోచరిస్తుంది, ఏ పువ్వులలో మనకు కనబడుతుంది అంటే, మనం ఏదైనా మనకు ఊరు దగ్గరలో ఉన్న చెరువు ఉందనుకో, చెరువులో కలుపు పువ్వులు ఉన్నాయనుకో, ఆ దృశ్యం మనకు స్పష్టంగా కనబడుతుంది. కలుపు పువ్వులు ఏం చేస్తాయి? పగలంతా ఇలా వికసించి ఉండి సూర్యాస్తమయం అయ్యే నాటికి పువ్వులన్నీ ఇలా ముడిచిపోతాయి. పెద్ద పెద్ద పువ్వులు సైతం అన్ని మొగ్గలుగా మారిపోతాయి. ఈ దృశ్యాలు మీరు ఎప్పుడైనా చూసారా? గ్రామాల్లో, చెరువుల్లో చాలా మంది చూసే ఉంటారు. స్పష్టంగా కనబడతాయి. వేకువజామున మనము స్నానానికి చెరువుకి వెళ్ళేసరికి అది ఇంకా ముడుచుకొనే ఉంటాయి. వేకువజాము ఎప్పుడైతే సూర్యకిరణాలు ఎలా పడుతూ ఉంటుందో, ఆ సూర్యకిరణాల యొక్క రేంజ్ని బట్టి అలా తెరుచుకుంటాయి. అన్ని పువ్వులు కూడా చాలా సింపుల్గా మన పెరట్లో ఉన్నటువంటి బేర చెట్లు పువ్వులు చూడండి. బేర చెట్టు పువ్వులు ఎప్పుడైనా చూసారా? బేర చెట్టు పువ్వులు రాత్రి అయిన వెంటనే అవి అంత ఆపోజిట్. బేర చెట్టు పువ్వులు పోయితే ఆపోజిట్. ఏం చేస్తారా? పగలంతా ముడుచుకొని ఉంటాయి, రాత్రి అంతా కూడా విచ్చుకొని ఉంటాయి. అంటే సృష్టిలో ఒక అద్భుతం అనమాట. సృష్టిలో ఒక అద్భుతం అండి. ఈ కలుపు పువ్వులు ఇవన్నీ మనం చూస్తాం, రాత్రి అంతా ముడుచుకొని ఉంటాయి, తెల్లవారిసరికి అన్ని విచ్చుకుంటాయి. చెరువు నిండా తెల్లని పువ్వులతో, ఒకవేళ కలువులు ఎర్ర కలువులు అయితే ఎర్ర కలువులతో అలాగా వికసించు. ఒక అద్భుతమైనటువంటి సృష్టిలో ఒక అద్భుతం కదా, మహా అద్భుతం ఇది, మహా అద్భుతం అనమాట. అంటే ఏమవుతుంది? సారీ కలియా కిల్ జాతి హై, కిల్ జానా. కిల్ జానం అంటే వికసించుట. కిల్ జాన అంటే ఏంటి? మొత్తం మొగ్గలన్నీ కూడా సూర్యోదయం నాటికి ఏమైపోతాయా? వికసించుకోవాలి. अंधकार सब खो जाता है. अंधकार, अंधकार माने क्या है? చీకటి, తమస్, అంధకార్. ఈ అంధకారం అంతా కూడా అప్పటి వరకు కూడా చీకటిగా ఉన్నటువంటి మన ఊరు, మన చుట్టుపక్కల ప్రదేశాలు, ఈ ప్రపంచం అంతా కూడా చీకటితో ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా సూర్యకిరణాలు పడిన వెంటనే ఈ చీకటి అంతా ఏమైపోద్దట? ఏమైపోద్దిరా? సబ్బు కోజాతా హై, పారిపోద్ది, దూరం అయిపోద్ది. చీకటి సూర్యకిరణాలు పడిన తోటనే చీకటి ఏమైపోద్ది? దూరం అయిపోద్ది. చీకటి దూరం. అంధకార్ సబ్ కో జాతా హై, సబ్ జగ్ సుందర్ హో జాతా హై. ఎప్పుడైతే చీకటి దూరం అయిపోయిందో, ఇక మా సృష్టిలో ఉన్నటువంటి పువ్వులు, మొగ్గలు అన్ని విచ్చుకున్నాయో, ఆకులన్నీ, కొన్ని చెట్లన్నీ కూడా రాత్రిపూట ముడుచుకుంటాయి. ఆకులు ఎలా ముడుచుకుంటాయి, మళ్ళీ తెల్లవారు ఇలా వికసిస్తాయి. అప్పుడు ఎప్పుడైతే సూర్యోదయం జరిగిందో, సూర్యకిరణాలు భూమి మీద పడ్డాయో, ఏమైందట? సబ్బు జగ్ సుందర్ హో జాతా.
जग, जग माने क्या है? जग माने संसार, जग माने సంసారం అంటే అర్థము ప్రపంచం, దునియా. ఈ సంసారం అనే దానికి అనేక పర్యాయ పదాలు ఉంటాయి. సబ్ జగ్ సుందర్, జగ్ అంటే ఇక్కడ సంసార్, సంసార్ దునియా, దునియా సంసార్ దునియా. ఈ ప్రపంచం అంతా కూడా ఏమైపోద్దట? సుందరమయమైపోద్ది, అందంగా కనబడుతుంది. మీకు చీకట్లో ప్రపంచం బాగా కనబడుతుందా, వెలుగులో కనబడుతుందా? వెలుగులో కనబడుతుంది. ఈ సృష్టి అందాలు మనకు వెలుగులోనే స్పష్టంగా కనబడతాయి. అద్భుతం అన్నమాట, ఒక అద్భుతం. సూర్య కిరణాలు పడిన వెంటనే భూమి మీద ఒక అద్భుతం జరుగుతుంది, ఒక మిరాకిల్ జరుగుద్ది. సూర్యకిరణాలు భూమి మీద చేరడానికి ఎంత టైం పడుతుంది ఏమైనా తెలుసా మీకు? 8. వెరీ గుడ్, ఎలా చెప్పుకున్నారు పిల్లలు? అలా ఉండాలా. సూర్యకిరణాలు భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. అంటే సూర్యుడు ఇంచుమించుగా 1,50,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, ఇంచుమించుగా సుమారు. అంత దూరం అంత స్పీడ్గా వస్తుంది. అంటే లైటింగ్ అనేది, ఈ శూన్యంలో లైటింగ్ ఎంత స్పీడ్తో పరిగెట్టదు తెలుసా? సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో పరిగెట్టదు. ఒకటి అన్నం అనుకో 3 లక్షల కిలోమీటర్లు. అదే కరెంట్. ఆ స్పీడ్లోనే మనకు లైటింగ్ రూపంలోనే కరెంట్ వస్తుంది. అందుకు కూడా అక్కడ వేసిన వెంటనే పరిగెట్టి వచ్చేస్తుంది. అది కరెంట్. నీకు స్విచ్ చేసిన వెంటనే ఎలా నుంచి వెళ్తుంది ఆ బల్బు దగ్గరికి. బల్బు వేయాలి అనుకుంటారు, మామూలుగా ఇక్కడ స్విచ్ చేసాము. మనం అనుకున్నట్టయితే మెల్లికి వెళ్ళాలా అని వేసిన అరగంటకి అది ఎలగాల. కానీ వేసిన వెంటనే వెళ్ళిపోతుంది, ఫ్యాన్ ఆన్ అయిపోతుంది, లైట్ ఆన్ అయిపోతుంది, అన్నీ ఆన్ అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే మన పవర్ అనేది ఎలా ప్రవహిస్తుందిరా? లైటింగ్లో. ఎలాగా? శబ్ద తరంగాల వేగము కాంతి తరంగాల వేగం కంటే చాలా తక్కువ. అందుకే ఫోన్లన్నీ కూడా ఏ తరంగాల రూపంలో పంపిస్తారు? ఫోన్ వేస్ అంటే లైటింగ్. ఎలాగా? లైటింగ్ వేస్ లోనే పంపిస్తారు. అంతకుముందు మనకి వైర్స్లో శబ్ద తరంగాలుగా పంపించేవారు, లేట్ అయ్యి. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? లైటింగ్ రూపంలో పంపిస్తారు. అప్పుడు దాన్ని స్పీడ్ అయింది. అందుకే మనం ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఎవరికో మీ రిలేటివ్స్కి ఒకసారి ఫోన్ కొట్టారు, నెంబర్ కొట్టి అన్ని వెంటనే కిర్రమంటది. అంటే అమెరికాలో వాడు ఫోన్ మోగుతుంది, అంత దూరంలో ఉంది. ఎలా అంటే ఈ తరంగాలు ఎలాగా ఏ తరంగాలుగా వెళ్తున్నాయి? కాంతి తరంగాలుగా వెళ్తున్నాయి. ఏ తరంగాలు? కాంతి తరంగాలు. శూన్యములు దాని స్పీడ్ ఎంతంటే ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగం. అందుకే ఎంత దూరంలో ఉన్న సూర్యకిరణాలు కూడా 8 నిమిషాలనే గుంపు వచ్చేస్తాను. 8 నిమిషాల్లో వచ్చేస్తాను. అద్భుతం అన్నమాట. సృష్టిలో ఇది ఒక అద్భుతం. సూర్యకిరణాలు భూమిని చేరడం, అంత వేగం చేరడం అనేది ఇది ఒక అద్భుతం, మహా అద్భుతం. ఇది ఇంత అద్భుతమైనటువంటి లెసన్ మనము నేర్చుకుంటే కనుక మహా అద్భుతము. మీ మైండ్లో ఎలా వికసిస్తాయి తెలుసా? సారీ కలియాకిల్ జాతి హై. మొగ్గలు పువ్వుగా వికసించినట్లుగా మీ మైండ్ అనేది వికసిస్తుంది. ఇదేమైనా మనకి బుర్రకి కనుక ఎక్కించుకుంటే, మనం వంట పట్టించుకుంటే, ఈ లెసన్ కనుక మనకు అర్థమైతే మన మైండ్ అంత స్పీడ్ అవుద్ది, అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. సరే, ఇక్కడ చూడండి, సబ్ జగ్ సుందరం హో జాతా హై. ప్రపంచం అంత అందంగా మారిపోద్ది సూర్యకిరణాలు వచ్చిన వెంటనే. 2వ స్టాంజాలో మనం చూస్తాం, చిడియా గాతి హై మిల్జుల్ కర్. వెంటనే ఎప్పుడైతే సూర్యకిరణాలు పడతాయో, సూర్యకిరణాల కంటే ముందు కొన్ని పక్షులు లేచిపోతాయి. సూర్యకిరణాల కోసం అలా వేచి చూస్తుంటాయి, కిసుకిసులు ఆడుతుంటాయి, కావు కావు అంటుంటాయి, రకరకాల సౌండ్. సూర్యకిరణాలు పడిన వెంటనే అవి ఏం చేస్తారు తెలుసా? అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. వాళ్ళు గూడుల్లో మరి ఉండవు. గూడుల్లో ఉండకుండా ఏం చేస్తారు అంటే ప్రకృతిలో పక్షులను చూసి కూడా మనం నేర్చుకోవాలి. పక్షులను చూసి కూడా నేర్చుకోవాలి. పక్షులు ఏం చేస్తాయంటే సూర్యోదయానికి కంటే ముందే లేస్తాయి. ముందే లేచి సూర్యోదయం కోసం ఏవో వేచి ఉంటాయి. అన్ని లేచిన వెంటనే కావు కావు కిచ్ 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 అయిన పక్షులు కూడా ఉంటాయి. అన్నీ అలా లేచి సూర్యోదయం కంటే ముందే లేచి ఎలా ఉంటాయంటే రెడీగా ఉంటాయి. దేనికోసం రెడీగా ఉంటాయంటే పని చేయడానికి. దేనికోసం రెడీ ఉంటాయి? పని చేయడానికి రెడీ ఉంటాయి. దేనికోసమో? పని చేయడానికి. ఎప్పుడైనా గమనించాలి, మనం ఎలా లెగుస్తున్నాం, ఎంత టైంకి లెగుస్తున్నాం, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మనుషులమైనటువంటి మనము
అతి మేధావులుగా, అన్ని జీవుల కంటే మేధావులుగా చెప్పుకుంటున్నటువంటి మనం ఎంత ఎలర్ట్గా ఉన్నాం, ఎంత రెడీగా ఉన్నాం అనేది మనము ఒకసారి తెలుసుకోవాలి. విద్యార్థి దశలోనే మీరు రెడీనెస్ అనేది తెలుసుకోవాలి. రెడీనెస్ అనేది మీరు ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. పక్షులను చూసి నేర్చుకోవాలి. సూర్యోదయం కంటే ముందు లేచిపోయి సబ్బు చూడండి, చిడియా గాతి హై మిల్లిజులకర్. సూర్యోదయం అయిన వెంటనే పక్షులన్నీ లేచి ఏం చేస్తాట, లేచి మిల్లిజులకర్ కలిసి మెలిసి. ఫస్ట్ పక్షులను చూసి మనం ఏం నేర్చుకోవాలరా, ఐక్యమత్యముగా ఉండడం ఎలాగో నేర్చుకోవాలి. మిలిజులకర్ కలిసి ఏం చేస్తారా, గాతి హై మిల్లిజులకర్ అన్ని కలిసి పాటలు పాడుతారు. పక్షులన్నీ కూడా కలిసి సూర్యోదయం అయిన వెంటనే. నెక్స్ట్ బహతే హై ఉనికి మీటేశ్వర్. ఎప్పుడైతే పాటలు పాడతాయో బహన వ్యాపించుట, ప్రవహించుట, ఉనికి మీటేశ్వర్. స్వర్ అంటే స్వరము, మీటేశ్వర్ తీయనైనటువంటి పాటలు మొత్తం వ్యాపిస్తాయి అన్న పక్షుల పాటలు. టండి టండి హవా సుహాని. ఆ సూర్యోదయం నాటికి టండి టండి చల్లనైనటువంటి హవా సుహాని మధురమైనటువంటి గాలులు వీస్తూ ఉంటే అబ్బా, వేకుజామున మీరు ఎప్పుడైనా లేచారా, ఆ చల్లనైనటువంటి గాలి అద్భుతం. ఎలాగే ఉంటారు వేకుజామున, అంత అద్భుతంగా ఉంటారు. అందుకే చలిలో ఆ వేకుజామున వాకింగ్ చేస్తూ ఉంటారో చలతీ హై జైసే మస్తాని. ఆ చల్లనైన గాలి తగిలితే అబ్బా మక్కెక్కినట్టుగా ఉంటారట. అంత అద్భుతమైనటువంటి సృష్టిలో ఈ వేకుజామున, ఈ తెల్లవారుజామున ఉన్నటువంటి ఏదైతే ఆ దృశ్యం ఉందో, అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాలు ఉన్నాయో చాలా మహా అద్భుతం. మనం ఎంతైనా నేర్చుకోవచ్చు. ఈ రోజుకి ఇక్కడతో ఈ 2 పద్యాలు మనం ముగిద్దాం. దాని రెండో పార్ట్ కూడా నెక్స్ట్ మనము రేపు చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.